Let's go. I wake up to a little bit of drool on my. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఈరోజు దేవుని ఒక వాగ్దానం మన జీవితంలో నెరవేరునుగాక. నేను బ్రతుకు దినములన్నీ కృపాశయంలో నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. నిజంగా దేవుడు మన జీవితంలో ఒక్క విషయాన్ని ఈరోజు గుర్తు చేసుకోమని తెలియచేస్తున్నాడు. నేను బ్రతుకు దినములన్నీ కృపాశయంలో నా వెంట వచ్చును. నిజంగా దేవుని ఒక కృప, దేవుని ఒక కనికరం, దేవుని క్షేమం మన ఇంటికి, మన ఒంటికి, మన ఒక జీవితానికి రావాలంటే మన యెహోవా మందిరములో చిరకాలం నివాసం చేయాలి. యెహోవా మందిరములో నివాసం చేయడం అంటే మందిరములో ఉండడం కాదు, కానీ అంటే దేవుని ఒక మార్గములో నడవడం, దేవుని సన్నిధిలో ఎదగడం, దేవుని సన్నిధిలో బలించడం, దేవుని ఒక సన్నిధిలో ఆశీర్వాదించబడడం, దీవించబడడం, అలాగనే దేవుని ఒక పరిచర్యలో వాడబడడం, దేవుని ఒక పరిచర్య చేయడం, సంఘములో సాక్షిగా ఉండడం, ఆయన ఒక సన్నిధిలో ముందుకు వెళ్ళడం, దేవుని ఒక చిత్తానుసారంగా జీవించడం, వాక్యానుసారంగా బ్రతకడం, వాక్యాన్ని విని వాక్యములో ఉన్నదానిని మన ఒక ఆ ఆత్మీయ జీవితంలో నెరవేర్చుకున్నప్పుడు, మన బ్రతుకులో నెరవేర్చుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితంలో నూతన కార్యం చేస్తాడు. ఎందుకంటే కృప, క్షేమం అనేది మన జీవితానికి చాలా అవసరం. కాబట్టి దేవుడు తప్పకుండా మన ఇంటికి దేవుడి కృపను అలాగే క్షేమమును దయచేయునుగాక. మన బ్రతుకు దినములన్నీ కూడా మరి దేవుని యొక్క సన్నిధిలో ఎదుగులాగా మన ఆత్మీయ జీవితాన్ని దేవునికి సమర్పించుకుందాం. ఇటు వాగ్దానం మన జీవితంలో, మన కుటుంబంలో దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి తండ్రి, ఈ యొక్క సమయంలో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, స్తుతిస్తున్నాము తండ్రి. అయ్యా, మేము మా బ్రతుకు దినములన్నీ కృపాక్షంలో మా ఇంటికి వచ్చునుగాక, మా జీవితంలో వచ్చునుగాక, మా కుటుంబంలోనికి వచ్చునుగాక. అటు కృప మాకు దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సాంతుల డేవిడ్ బ్రెన్నార్డ్ యూట్యూబ్ ఛానల్ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మీ కుటుంబాన్ని, మిమ్మలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.